తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో గజరాజుల బీభత్సంపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పించారు. గత 4 నెలలుగా కూచువారిపల్లి, ఎల్లంపల్లి, చిన్న రామాపురం గ్రామాల్లో ఏనుగుల గుంపు వలసదారులకు తెగబడుతూ పంట పొలాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాత్రి వేళలో గ్రామాలకు ప్రవేశిస్తున్న ఏనుగులు రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను కాలుతో తొక్కి పారేస్తుండటంతో స్థానిక రైతాంగం తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంది. ఈ క్రమంలోని ఏనుగుల దాడులతో నష్టపోయిన ప్రాంతంలో దేవర మనోహర్ పర్యటించి ధ్వంసమైన పంటలను స్వయంగా పరిశీలించారు. కూచువారిపల్లిలో రైతులు భాస్కర్ నాయుడు, సురేంద్ర నాయుడులకు చెందిన మామిడి తోటలతో పాటు బోరు మోటార్లను కూడా ఏనుగులు ధ్వంసం చేయగా 10 రోజుల్లో వరి పంట కోతకొస్తుందనగా ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతు జానకిరామనాయుడు పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎల్లంపల్లిలో కౌలు రైతు మునికృష్ణ యాదవ్ చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మునేం అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలను కూడా గజరాజులు తొక్కి పారేసిన వైనాన్ని చూసి బాధితులను ఓదార్చారు. ఘటనా స్థలంలో ఉన్న సమయంలోనే దేవర మనోహర్ నేరుగా జిల్లా అటవీశాఖ అధికారి డిఎఫ్ఓకు ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. మూగజీవాల దాడుల వల్ల అధికంగా చితికిపోతున్న రైతులకు తక్షణమే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు నాశనం కావడమే కాకుండా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉందని అటవీశాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఏనుగుల దాడుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అన్నదాతల కష్టాలను చూస్తూ ఊరుకోబోమని, ఈ సమస్యను వెంటనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయాన్ని సత్వరమే అందేలా చూస్తామని, గజరాజుల భయం నుంచి ఈ గ్రామాలను విముక్తం చేసేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్, మండల నాయకులు రాకేష్, సాయి, శివ, సాయి, స్థానిక రైతులు, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నేను నిన్నటి రోజున మీడియా కథనాల్లో చూడడం జరిగింది. రైతులు చాలా కాలంగా ఒక చిన్న బిడ్డ ఎలా అయితే పుడితే దాన్ని చాలా చక్కగా చాక్కుని దాని బాగోగులు చూసుకుంటామో ఆ విధంగా మామిడి రైతులు మామిడి చెట్టు నాటినప్పటి నుంచి దాన్ని సంరక్షించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఈరోజు మామిడికాయల సీజన్ వచ్చింది. సో దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పండించిన రైతులు అందరూ కూడా గాని నిన్నటి రోజున ఏనుగులన్నీ కూడా గాని ఈ కూచువారిపల్లి, శేషాపురం, అలాగే చిన్నరామాపురం, కొండ్రెడ్డి కండ్రిక ఈ ప్రాంతంలో భీమవరం మొదలగు ప్రాంతాల మీద ఒక్కసారిగా వచ్చి ఇవన్నీ కూడా గాని పంటలు ధ్వంసం చేశాయి. ధ్వంసం చేయడమే కాకుండా రైతులకు ఈ యొక్క గత కొన్ని రోజుల క్రితం రాకేష్ చౌదరి అనేది కూడా చనిపోయిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత రైతులు వాళ్ళు పెంచుకున్న పంట పొలాలు ఏదైతే వరి ఉండదో, కొబ్బరి తోటలు, లేకపోతే ఈ యొక్క మామిడి తోటలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ, అలాగే వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైతే ఉంటాయో బోర్లు కావచ్చు, పైపులు కావచ్చు, లేకపోతే ఫెన్సింగ్ వేసుకోవడానికి వచ్చిన రాతి కూసాలు, కమ్మిలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాయి. సో ప్రజల్ని ఈ యొక్క రైతులు ముఖ్యంగా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మనం రైతులను పట్టించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు రైతులు 6 కాలం పండించిన పంట చేతికి వచ్చే టైంలో ఏ విధంగా అయితే ఒక కొడుకో కూతురో మనం 10-20 సంవత్సరాలు పెంచిన తర్వాత మన చేతికి వస్తున్నారు, మన వల్ల దీనివల్ల ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతూ వారి యొక్క పంటని, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అన్నింటినీ కూడా ఏనుగులు చేస్తున్నాయి. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ అధికారులు కూడా గాని సత్వరమే చర్యలు తీసుకుని ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రైతులు ఇబ్బంది పడకన్నా ఏనుగులు ఎటు సైతు సంచరిస్తున్నాయో వాటిని ట్రేస్ చేసే విధంగా లాస్ట్ టైం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పలంనేరు దగ్గర మనం టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల సంచార కదలికలను తెలుసుకునే విధంగా చేయడం జరిగింది. అలాంటి ఒక సిస్టమ్ ఈ అటవీ ప్రాంతంలో పెట్టి అడవిలోకి జంతువులు ఈ యొక్క ఏనుగులు ఇవి వస్తూ ఉంటే కందకాలు దొవ్వి ఆ ఏదైతే రాకన్నా అంటే మన పొంటపల్లె రాకన్నా ఏనుగులు అడవిలోంచి లోపల నుంచి ఆ కందకాలు చూసి అక్కడ పడేది ఎందుకని అక్కడి నుంచి అక్కడే వెలిగిన విధంగా అదొక స్టెప్ గాని, లేకపోతే అదే విధంగా సోలార్ ఫెన్సింగ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తాంది. సో రైతులు కూడా కొద్ది ముందుకు వచ్చి ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఉపయోగించుకుని వాళ్ళ యొక్క పంటల్ని కాపాడుకునే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే తేనెటీగలు చూస్తే ఏనుగులకు భయంగా ఉంటుంది. కాబట్టి తేనెటీగలు కొద్ది పెంచే విధంగా ప్రభుత్వమే రైతులకు సహాయ సహకారాలు ఇచ్చి అటవీ ప్రాంతం వైపు ఉన్నటువంటి భూములన్నిటికి కూడా గాని తేనెటీగల పెంపకం గురించి కొద్దిగా అవగాహన కల్పించి, అదేవిధంగా ఏదైతే అడవిలోంచి ఈ యొక్క ఏనుగులు తినకన్నా ఉంటాయో పంటలు మన కానీ లేకపోతే నీలి పంటలు కానీ లేకపోతే
మన నిమ్మకాయ పంటలు కానీ చేసినట్లయితే అవి తినవు కాబట్టి ఓహో ఇలాంటి పంట ఉన్నదని కూడా వెనక్కిపోవచ్చు. ఇలాంటి ఐడియాస్ తో ముందుకొచ్చి గవర్నమెంట్ కూడా కానీ ప్రభుత్వం ముందుకు తీసే విధంగా కూడా రైతుల తరపున నుండి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రైతులందరూ కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఈ విధంగా జరిగినప్పుడు రండి, ప్రభుత్వ అధికారుల దగ్గర రండి, ముఖ్యంగా డిఎఫ్ఓలు, హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా కానీ మీరు ముందు రావాలి. ఈ పంట ఎంత అయితే నష్టపోయి ఉండదో ఆ నష్ట పరిహారంగా ఏ రైతులది ఎంత పోయింది, ఏం పోయింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే సీజనే మామిడికాయ సీజన్. అంటే ఒక రైతు 12 నెలలు కష్టపడి దానికి మందులేసి నీళ్లు కట్టి మళ్ళా 2-3 సార్లు వాటి కవర్లు వేసి ఇవన్నీ చేసి పంట నీటిగా పెంచుకుంటాం. అంటే ఏమని ఏప్రిల్, మే, జూన్ వస్తానే రైతుకు రావాల్సిన రాబడి దాని యొక్క డబ్బు అనేది మే నెలలో వస్తుంది. సో ఈ నెల వచ్చే టయానికి ఈ విధంగా ఏనుగులు పడి ఆ పంటను వస్తే రైతుకు రావాల్సిన డబ్బు రాక రైతు ఆర్థిక స్థితిలో పోయి సేద్యం చేసేవాడే కరువుమైపోతాడు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులనే డిఎఫ్ఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా హార్టికల్చర్ ఎంప్లాయీస్ తో వీళ్ళందరితో కూడా మేము కోఆర్డినేట్ అవుతాం. రేపు కూడా వీళ్ళకి వినతి పత్రాలు సమర్పిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే ఫారెస్ట్ అధికారులు ఈ కందకాలు తీయాలి, ఫారెస్ట్ ఫెన్సింగ్ వేసేయాలి. కొద్దిగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ గా ఎక్కడైతే వచ్చి ఏనుగులు సంచరిస్తా ఉంటావో వాటిని మనకి ఇంత ముందు కూడా ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ అనేది ఇంతకుముందు వివేక్ గారు అని డిఎఫ్ఏ గారు ఉండేవారు, తను పెట్టారు. ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే ఏనుగుల యొక్క కదలికని చెప్పి ఆ ఊరు ప్రాంత ప్రజల్ని, ఆ ఊరిని అలర్ట్ చేస్తూ అక్కడ ఏమైనా పంట పొలాలు ఉంటే వాటిని ఏనుగులు తంచే విధంగా చేస్తాం. అలాగే విధంగా కుంకి ఏనుగు ఆపరేషన్ చేసి కూడా కానీ ఒంటరి ఏనుగులు ఉన్నట్లయితే వాటిని తీసుకునే విధంగా కూడా చేయాలని కూడా కానీ తెలియజేసుకుంటాం. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చెప్తాం. ఈ విధంగా ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వీళ్ళన్నింటినీ కూడా ప్రభుత్వానికి తీసుకువెళ్లి ప్రభుత్వం దగ్గర నుంచి చర్యలు తీసుకుని వీళ్ళకి ఏదైతే పంట నష్టం జరిగినదో దానికి పంట నష్టం ఇచ్చే విధంగా, దానికి ఆర్థిక వెసులుబాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని ఈ యొక్క రానున్న రోజుల్లో ఏనుగులు రాకుండా కూడా ఉండే విధంగా ఏవైతే ఇప్పుడు చెప్పామో ఈ చర్యలన్నీ తీసుకుంటామని కూడా జనసేన పార్టీ చంద్రగిరి తరఫున మేము తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా.